అందుకని మీరు ఇంటర్వ్యూకి వచ్చి చెప్పడం వల్ల ఎంత తెలుస్తుంది చూసారా. ఎంతసేపు చూడు మాస్టర్లు అంటే ఇండస్ట్రీ అంటే కూడా పాజిటివిటీ అందరికి తెలుసు, ఇండస్ట్రీ ఉన్న వాళ్ళకే తెలుసు. బయట ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే నెగిటివ్, ఒక నెగిటివ్ వచ్చిందా అది నిజమా అబద్ధమా ఉండదు, దాన్ని స్ప్రెడ్ చేయడం అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ స్ప్రెడ్డింగ్ వల్ల మాస్టర్స్ ఎంతమంది ఎలా సఫర్ అయ్యారు అనేది చూసాం మనం. కానీ పర్సనల్గా చూసుకుంటే మీరు ఒక అమ్మాయి కూడా కాదు కదా, ఒక అబ్బాయి, కానీ మీ టాలెంట్ని గుర్తించి వాళ్ళు పిలవడం కానీ, అవునండి, అవును, ఇలాంటి లైఫ్ని కానీ అసలు చాలా గ్రేట్. లేదండి, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వాళ్ళ దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చాలా గ్రేట్ అండి. వాళ్ళు కష్టం వల్ల ఉండవు అంత స్టేజ్కి వెళ్ళి ఇప్పుడు వచ్చానండి. నేను ఇప్పుడు వచ్చిన వాళ్ళని కూడా అంత రెస్పెక్ట్ చేసి నీ దగ్గర టాలెంట్ ఉంది వచ్చి అసిస్టెంట్గా చెయ్యి. లేదా శేఖర్ మాస్టర్ విషయం చూసుకుంటే స్టూడియో ఇవ్వడం అనేది, జానీ మాస్టర్ విషయం చూసుకుంటే వెంటనే అసిస్టెంట్గా పెట్టుకోవడం అనేది ఏ బ్లడ్ రిలేషన్ కాదు కదండి. వర్క్ మ్యాటర్స్, ఇక్కడ వర్క్ మ్యాటర్స్. పిలిచి వెంటనే నీ దగ్గర టాలెంట్ ఉంది వర్క్ చేసుకో చాలు కదండి, అంతవరకు చాలు కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేదే కష్టం. అలాంటి వాళ్ళు పిలిచి నా దగ్గర అసిస్టెంట్గా అనడం అనేది చాలా హ్యాపీ, చాలా గ్రేట్, చాలా హ్యాపీ. అందుకే వాళ్ళు అంత పెద్ద మాస్టర్లు అయ్యారండి రియల్గా. ఇంకొకటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను పర్సనల్గా చూశాక. టాలెంట్ విషయంలోనే కాదు, వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకున్నందుకు నేను పర్సనల్గా కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అంటే ఫస్ట్ వాళ్ళతో మొదలు పెడదాం అనుకున్నారు, బట్ మళ్ళీ పర్సనల్గా వచ్చినాక ఇంకా చాలా హ్యాపీ. మాస్టర్లు ఇలా ట్రీట్ చేసి టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా హ్యాపీ. బయట వాళ్ళందరూ చాలా రాంగ్ వేలో అనుకుంటున్నారు, అలా అసలు అనుకోవద్దు. ఇక్కడ చాలా బాగుంటుంది. నిజంగా టాలెంట్ ఉండి కష్టపడితే ఇండస్ట్రీలో నిజంగా వెల్కమ్ ఉంటుందండి, మంచిగా వెల్కమ్ చెప్తారు. ఓకే.